తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు టీటీడీ అధికారులు. మాడవీధుల్లో ఉన్న భక్తుల మధ్యకు వెళ్లి మరీ వారి బాగోగులు తెలుసుకుంటున్నారు అధికారులు. తాజాగా తిరుమల మాడవీధుల్లో ఈవో తిరుమలరావు, అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి కలిదిరిగారు. గ్యాలరీలో ఉన్న భక్తులను పలకరించారు. స్వామివారి సన్నిధిలో వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు నడుచుకుంటున్నారని తెలుస్తోంది. సామాన్య భక్తులతో మమేకమవుతూ వారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు టీటీడీ ఉన్నతాధికారులు. భక్తుల మధ్య అధికారులు తిరుగుతూ అందుతున్న సేవలపై ఆరా తీయడంపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. భక్తుల నుంచి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా తీసుకోవడం ముఖ్యం. అందుకని మాకు డిఫరెంట్ సెక్టర్స్ కింద డివైడ్ చేసి సెక్టర్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్గా భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే సీనియర్ అధికారులు అబ్జర్వర్ టీం కూడా ఉంది. సీనియర్ అధికారులతో వాడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు తగిన కరెక్టివ్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు. అలాగే నేను కూడా ఈ గ్యాలరీస్కి వచ్చి వాళ్ళతో కూడా మాట్లాడి ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అని కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఆ ఫీడ్బ్యాక్ని బట్టి కూడా కరెక్టివ్ స్టెప్స్ కూడా తీసుకోవడానికి చెప్తున్నాము. ఇప్పటిదాకా మేము మామూలుగా వీళ్ళ ఎక్కువగా భక్తులను అడిగేది ఏంటంటే ఈ గరుడోత్సవానికి సంబంధించి ఈ బ్రహ్మోత్సవాలకి సంబంధించిన ఈ గ్యాలరీలో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఈ చూడటానికి ఏమైనా ఇబ్బంది ఉందా, వాహన సేవలు ఎలా ఉన్నాయి, ఈ డిస్ప్లేస్లో చూస్తున్నారు కదా అవి ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా మార్పులు రైట్, మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. దామోదర్, బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? సాధారణంగా భక్తులు బ్రహ్మోత్సవాలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఆ ఇబ్బందులు క్లియర్గా ఉన్నాయి అంటే వీళ్ళు కలిగి తిరగడం, వాళ్ళతో మాట్లాడడం కాకుండా ప్రాక్టికల్గా ఇబ్బందులన్నీ తొలగాయా? చక్రి, ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల వచ్చిన సందర్భంగా అధికారులతో నేరుగా మాట్లాడుతూ మీరు క్షేత్రస్థాయిలో గ్యాలరీలోకి వెళ్లి ప్రజల భక్తుల ఇబ్బందులు తెలుసుకోమంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అటు ఈవో గానీ అదనపు ఈవో గానీ భక్తుల వద్దకు నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. అయినప్పటికీ కొంతమంది ఏదైతే పోలీసులు మధ్య కొంత సమన్వయం లేకపోవడంతో కొన్ని చోట్ల భక్తులను లోని ఏదైతే గ్యాలరీలోకి రానివ్వకుండా గేట్లు మూసి ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రేపు గరుడోత్సవం జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఏదైతే మాడవీధుల్లోకి వస్తున్నప్పుడు ప్రతి చోట ముఖ్యంగా ఏదైతే తూర్పు మాడ వీధుల్లోకి వస్తున్న పరిస్థితుల్లోనూ చాలా చోట్ల ఇబ్బంది పెడుతున్నారని భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఏకంగా విజువల్ దీనిపైన చర్యలు తీసుకోవడానికి కొంతమంది ఏవిఎస్ఓల మీద కూడా సిఫార్సు చేసినట్టు తెలుస్తుంది. కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో ఈ విధంగా చేస్తున్నారంటూ భక్తులు ఈవోకు ఏకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన విచారణకు ఆదేశించినట్లు సమాచారం. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.